బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడెక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తులో అత్యధికంగా 43.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా చిన్నగూడూరులో 43.5 సెంటీమీటర్ల, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 42.5 సెంటీమీటర్ల వర్షం పడింది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో 42.2 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డైంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 41.6 సెంటీమీటర్లు, పెద్దనగరంలో 40.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్ అందించేందుకు మా రిపోర్టర్ అంజుమా లైవ్లో సిద్ధంగా ఉంది. అంజుమా, చెప్పండి. ఎస్ఎంఎన్ఆర్ నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు మహబూబాబాద్, అదేవిధంగా సూర్యాపేట ఈ జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. రాగల 2 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడము, అదేవిధంగా అరేబియా సముద్రంలో ఆస్నా తుఫాను ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇక నిన్న రాత్రి నుంచి అయితే ఎక్కడికక్కడ ఎడతెరిపి లేకుండా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో మనకు అత్యంత భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్లో ఒక ఆలయం పైకప్పు ఊడిపోవడము, అదేవిధంగా మరికొన్ని జిల్లాలలో మనం చూసుకున్నట్లయితే కూడా పిడుగుపాటుకి ఒకరు మృతి చెందడము, అదేవిధంగా కరెంట్ షాక్ తగిలి ఒకరు మృతి చెందడం కూడా జరిగింది. ఇక అధికారులు అప్రమత్తమై అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నటువంటి జిల్లాలలో ఎప్పటికప్పుడు కూడా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా కూడా ఇరిగేషన్, హెల్త్ సిబ్బంది ఈ 2 రోజుల పాటు కూడా సెలవులు పెట్టకూడదని, ఎక్కడెక్కడైతే మనకు ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉందో ఆయా ప్రాంతాలలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇటు హైదరాబాద్ లో కూడా మనం చూసుకున్నట్లయితే కూడా పరిస్థితి నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు కూడా పరిస్థితి మనకైతే ఇదే విధంగానే ఉంది. ఇక ఒక్కసారి మనము వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి అలర్ట్స్ చూస్తే కూడా ఈ రోజు మనకు ప్రధానంగా అత్యంత భారీ వర్షాలైతే మనకి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు 9 జిల్లాలకైతే మనకు రెడ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కూడా ఈ రోజు మనకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాలలో అయితే మనకు అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక దీంతో పాటుగా కూడా ఇటు హన్మకొండ, సిద్దిపేట్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలుపుతోంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా మనకు మహబూబాబాద్లో 43.8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ఈ రోజు ఉదయం వరకు మనకు నమోదవ్వడం జరిగింది. ఇక రానున్న 2 రోజుల పాటు ఇదే విధంగా ఉండేటువంటి నేపథ్యంలో కూడా ఇటు స్కూళ్ళకి కూడా హాలిడే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసినట్లయితే కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రేపు మనం చూస్తే పలు ఆఫీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాలలో ఒక్కసారి మనం బయటకు వచ్చేస్తే ఈ ట్రాఫిక్ జామ్, ఈ పరిస్థితుల ప్రభావం కూడా మనకు ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్లే గంటల తరబడి కూడా రోడ్ల మీదనే వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇక దీంతో పాటుగా కూడా మనకు హైదరాబాద్లో ప్రధానంగా మనం చూసుకుంటే కొంచెం భారీ వర్షం కురిసినప్పటికీ కూడా రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉంటాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా మనకి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు సంభవించకుండా ఉండడానికి అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ
రోజు ఆదివారం కావడంతో కూడా బయటకు వచ్చేటువంటి జనాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలని అధికారులు అయితే ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ప్రధానంగా తెల్లవారుజాము నుంచి కూడా మనకు హైదరాబాద్తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో తేలికపాటు నుంచి మోస్తారు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇక మరో 2 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఇటు నాలాల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలైతే అత్యవసరం అయితేనే బయటికి రావాలనేది కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ అంజుమా.